ఏదైతే ఈరోజు నీ దేశంలో ఉన్నటువంటి జ్ఞానులందరికీ అసాధ్యము అని చెప్పి తేలిపోయిందో అది నా దేవునికి సాధ్యం. అవకాశం నాకు ఇచ్చినట్లయితే నేను నా దేవునికి దగ్గరకు వెళ్ళి అడుగుతాను, అలభావం చెప్పమని అడుగుతాను. కొంచెం టైం ఇస్తావా? దేనికోసం టైం? ప్రార్థించటానికి. ఆనాడు దానియేలు కోరింది ఏమిటో తెలుసా? టైం. కొంచెం టైం ఇస్తారా? దేనికి? ప్రార్థన చేయటానికి. ఎందుకని? తనకు తెలుసు ప్రార్థనే అసాధ్యంగా కనిపిస్తున్న సమస్యలకు పరిష్కారాన్ని చూపిస్తుంది. వింటున్నావా సహోదరి, సహోదరుడా? ప్రార్థనే ప్రాణం మీదకు వచ్చిన పరిస్థితులను నుండి నిన్ను కాపాడుతుంది. ప్రార్థనే అసాధ్యంగా కనిపిస్తున్న ఈ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుంది. ప్రార్థనే ఈరోజు నీ జీవితంలో అడుగు తీసి అడుగు వేయలేనటువంటి పరిస్థితుల నుండి విడిపిస్తుంది. ఆ రోజు ప్రాణం మీదకి వచ్చేసిందండి ఈ పరిశుద్ధులకు. ఏం చేశారో తెలుసా? రాజు దగ్గరకు వెళ్ళి మనవి చేసి, రాజా కొంచెం టైం ఇస్తావా? ఎందుకు? నీ సమస్యకు పరిష్కారాన్ని తీసుకొస్తాం. ఎలా తీసుకొస్తారు? ప్రార్థన ద్వారా తీసుకొస్తాం. దేవుణ్ణి కలుసుకొని ప్రార్థించడం ద్వారా సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. అద్భుతం కదండి. ఈరోజు ఎవరైనా ఉన్నారా? సమస్య, తీర్చలేని సమస్య, తీరిపోని సమస్య, తీర్చుకోలేని సమస్య, నీ శక్తికి మించిన సమస్య కలిగి ఉన్నావా? ఆనాడు పరిశుద్ధులైన విశ్వాసులైనటువంటి బాలురైనటువంటి యవనస్తులైనటువంటి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగో భయంకరమైన సమస్యలో ఇరుక్కుపోయారండి. ఆ సమస్యకు వాళ్లకు సంబంధం లేదండి. ఆ సమస్య రావడానికి వారు ఏమాత్రం కారణం కాదండి. ఈరోజు ఒకవేళ ఈ సమస్యకు నేను కారణం కాదు, అయినా నన్ను కారణం చేశారు, ఈ ప్రాబ్లంకి నాకు సంబంధం లేదు, అయినా ఈరోజు నేను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆఫీస్లో జరిగినటువంటి ఆ నష్టానికి నాకు సంబంధం లేదు, ఆ కుటుంబంలో జరిగిన నష్టానికి నాకు సంబంధం లేదు, అయినా నన్ను బాధ్యుని చేసేశారు. నిష్కారణంగా అంటూ ఉంటాం చూసారా? నిష్కారణంగా ఏ కారణము లేకుండా నన్ను ఈ సమస్యలో ఇరికించేశారు. ఎస్, ఏ కారణం లేకుండా దానియేలును, ఈ ముగ్గురు యూదులను ఇరికించేశారండి. ఆ సమస్య ప్రాణం మీదకి వచ్చేసిందండి. ఏం చేయాలి? ప్రాణం మీదకు వచ్చిందండి దానియేలుకు, షద్రక్, మేషక్, అబేద్నెగోకు. ఏమడిగారో తెలుసు? కొంచెం టైం ఇస్తావా? సరే ఇస్తాను. ఏం చేస్తావేమిటి? మేము సేవిస్తున్న దేవుణ్ణి కలుసుకుంటాం, ప్రార్థన చేస్తాం.